మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలను ఆయన చరిత్రను మీ ముందుంచాలనుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే ఎనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి. తను కష్టార్జితంతో బ్రతుకుతూ హమాలి అంటే మార్కెట్‌లో మూటలు మోస్తూ తర్వాత పూలు వ్యాపారం చేసేటువంటి కుటుంబం. ఆయన బాల్య వివాహం చేసుకొని ఆయన భార్యని ఆయన కూలి పని చేస్తూ, పూలు వ్యాపారం చేస్తూ భార్యని కష్టపడి చదివించి, ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా చేశాడు. అయితే జ్యోతిరావు పూలే గారు చనిపోయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన తరువాత రాజ్యాంగం రచించేటప్పుడు గానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడే ప్రతి దాంట్లో గానీ, సామాజిక సంఘకర్త, సామాజిక న్యాయం కోరుకున్న వ్యక్తి, మా గురువు గారు మహాత్మా జ్యోతిరావు పూలే అయినటువంటి ప్రస్తావించినటువంటి మాటలు చాలా విన్నాం ఆయన ఆయన ప్రసంగాల్లో, అంబేద్కర్ ప్రసంగాల్లో. అంటే ఈ భారతదేశంలో వెనుకబడిన వర్గాలే కాకుండా అన్ని వర్గాలు తమ తమ సామర్థ్యాన్ని బట్టి, తమ సామర్థ్యంతో ఆర్థికంగా వెసులుబాటు చెంది రాజ్యాధికారం వైపు వెళ్ళాలని ఆయన మాట్లాడారు. 'గులాంగిరి బానిస బతుకులు' అనేటువంటి పుస్తకాన్ని ఆయన రచించాడు. ఆ రచనలో ఏం చెప్పాడంటే, బానిసగా జీవించి చనిపోయే కంటే పోరాడి చనిపోవడం మంచిదని మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పాడు. ఒకసారి ఆమె ఉపాధ్యాయురాలుగా వెళుతూ ఉంటే బ్రాహ్మణ ఆధిపత్య కులాలు ఆమె పైన పేడ పోసి ఆమెని ఇబ్బంది పెట్టి ఆమె బట్టలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇవాళ పేడ జల్లినటువంటి నీ మీద పేడ పోసినటువంటి మురికేసినటువంటి వాళ్ళే రేపు రాబోయే తరాలకి, భవిష్యత్తు తరాలకి వాళ్ళు మార్గదర్శకంగా ఉంటారని ఆయన మాట్లాడాడు.